మీరు ఎప్పుడైనా నేల మీద గుట్ట మీద గుడి చూసి ఉంటారు, కానీ ఇంత ప్రమాదకరమైన పీకల దాకా నీళ్లలో మునిగిపోయే భయంతో వణుకుతూ గోల ఉన్న ఈ గుడి తెలుసా? అది ఎక్కడో చూపిస్తా పదండి. హలో మచ్చస్, ఈ రోజు ఈ 3 తెలంగాణ, కన్నడ ఇంకా మరాఠీ లాంగ్వేజెస్ మాట్లాడే ప్రదేశంలో ఒక స్పెషల్ విజిటింగ్ ప్లేస్ చూద్దామని బీదర్ లో ఉన్న చాలా పవర్ఫుల్ అయిన జర్నీ నరసింహస్వామి గుహలో ఉన్న గుడిని మీకు చూపిద్దామని వచ్చిన. ఇక్కడ దర్శనం చేసుకోవడం అందరి వల్ల అవ్వదు, ఎందుకంటే మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్. ఇక్కడ అయితే 2 రకాల దర్శనాలు ఉన్నాయి. పైసలు లేకుండా టైం ఉంది హేతో 10 రూపాయలు ఎంట్రీ, పైసలుండి టైం నహి హేతో 100 రూపాయలు. కానీ ఎన్ని పైసలు ఇచ్చినా అనుకుంటూ అవే మట్టి నీళ్ళలో దిగాలి. ఇంకా లోపలికి వెళ్తే కొంచెం డేంజరస్ గానే ఉంది. ఇక్కడ హైట్ తక్కువ ఉన్నోళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు అయితే కొంచెం కష్టమే. కొంచెం స్లిప్ అయినా ఇంకా మనలాంటి భయపడని వాళ్ళైతే ధైర్యంగా వెళ్ళొచ్చు. కానీ లోపల మాత్రం చాలా డేంజరస్ గా మొత్తం చీకటి, రష్ లో నూకులాట, అందరూ అయోమయంగా ఉర్రడం, ఇవన్నీ వింటే మాకే భయం వేసింది. కానీ ఇదైతే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పాలంటే, ఇక్కడ శివుడు తపస్సు చేస్తున్నప్పుడు జలసురుడు అనే రాక్షసుడు వచ్చి తపస్సు భంగం చేసే సమయంలో హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి ఇక్కడికి రావడంతో శివుడి ఆజ్ఞ మేరకు జలసురుడిని కూడా సంహరించాడు. జలసురుడి చివరి కోరిక మేరకు నరసింహస్వామికి ముందు అందరూ నన్నే పిలవాలి అని కోరుకుంటే జర్నీ నరసింహ అని పిలుస్తున్నారు. మరి మీరు ఈ టెంపుల్ కి ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి మీది ఏ ఊరో, మీ ఊరి దగ్గర నరసింహస్వామి టెంపుల్ స్పెషాలిటీ ఏంటో కామెంట్ చేయండి. రావడానికి ట్రై చేద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ని ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.